ఈరోజు మా నెల్లూరు స్టైల్లో వంకాయ మామిడికాయ చేసుకుందామండి. ఈ కూరకి కూరగాయలు ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి. ఒక గిన్నె తీసుకొని నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఇలా సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలను అయితే వేసుకోవాలి. ఎర్రగడ్డలు లైట్ పింక్గా వస్తే సరిపోతాయి, మరీ బ్రౌన్ అని చెప్పి మాడబెట్టొద్దు. అవి కానీ మాడితే కూర కూడా మాడు వాసనే వస్తుంది. తర్వాత టమాటా కరివేపాకు, టమాటాలతో పాటు కరివేపాకు వేస్తే కూర మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఈ టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి. దానికోసం మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి కలిపెడతా ఉండాలి, లేకపోతే అవి కూడా మాడిపోతాయి. ఇవి ఉప్పు నీళ్ళల్లో వేసిన వంకాయలు కట్ చేసుకుని ఇలా వేస్తే ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి. ఏ ముక్కలు అనుకోవద్దండి, వంకాయ ముక్కలేను. ఇప్పుడు మన టమాటాలు మగ్గిపోయాయండి. దీంట్లో ఈ వంకాయ ముక్కలు వేసి మూత పెట్టుకొని ఈ వంకాయలని కూడా కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. కారం పచ్చివాసన ఉండకూడదు అంటే 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక దీంతో పాటే మనము కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా దీంట్లో వేసి బాగా కలిపెట్టేసి మూత పెట్టేసుకొని ఈ వంకాయ మామిడికాయ రెండు కూడా బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. కూర అయిపోయిందండి. ఫైనల్గా కరివేపాకు వేసి 1 నిమిషం పాటు ఉంచి దించేసుకోవచ్చు. దీన్ని అలాగే వండిన గిన్నెలోనే కాకుండా ఒక స్టీల్ గిన్నెలోకి మార్చుకోవాలి. అల్యూమినియం వాడకూడదు, బట్ దాంట్లో వండితేనే మనకి అడుగంటకుండా ఉంటుంది కూర అనేది.